వడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు వెంకటగిరి పట్టణంలో కాశీపేట ఏరియాలో సినీ నటుడు మోహన్ బాబు యొక్క దిష్టి బొమ్మని దగ్ధం చేయడం జరిగింది. సినీ నటుడు మోహన్ బాబు దిష్టి బొమ్మని ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి కార్మిక సంఘాలు, అట్లాగే విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఈరోజు పిలిపివ్వడం జరిగింది. మోహన్ బాబు దిష్టి బొమ్మను దగ్ధం చేయమని చెప్పేసి పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా వెంకటగిరి పట్టణంలో కాశీపేట ఏరియాలో దిష్టి బొమ్మని దగ్ధం చేయడం జరిగింది. ఈ దిష్టి బొమ్మలు ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చిందంటే, తిరుపతి నగరంలో సినీ నటుడు మోహన్ బాబుకు సంబంధించినటువంటి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రశ్నించడానికి, ధర్నా చేయడానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి, ధర్నా నిర్వహించడానికి వెళ్తూ ఉంటే సినీ నటుడు మోహన్ బాబు అనుచరులు 30 మంది గూండాలు వచ్చి అక్కడ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బరు, అలాగే ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోద్, వీళ్ళ మీద దాడులు చేసి దౌర్జన్యంగా ఈ 30 మంది కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయితే మీరు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే నిరసన తెలియజేస్తే కిడ్నాప్ చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి మోహన్ బాబు యూనివర్సిటీని వెంటనే బ్లాక్లో పెట్టాలి, రద్దు చేయాలని చెప్పేసి ఈ సినీ నటుడు మోహన్ బాబు పైన, అలాగే అతని అనుచరుల పైన ఎవరైతే ఈ విద్యార్థి నాయకుల మీద దాడికి పాల్పడ్డారో, కిడ్నాప్ చేశారో వీళ్ళందరినీ కూడా వెంటనే శిక్షించాలని చెప్పేసి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్లు, లాఠీలతో, తోటాలతో ఉద్యమాలు ఆగవని చెప్పేసి అవి జరిగే కొందే, ఉద్యమాలను ఆపేటటువంటి ప్రయత్నం చేసే కొందే ఇంకా ఉవ్వెత్తున ఉద్యమాలు సాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్బర్కి, వినోద్కి భద్రత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.